Malli Sunday, Malli outing. This time we are not going to a holiday spot or anything. Sorry for my throat. Sarda indi. Aranya resort la gontu pattesindi. This time we are taking our parents to a temple, Kalabhairava temple ani Kamareddy lo. It's okay. నువ్వు కూడా రావచ్చు. నేను కొనేందుకు. Hi. Hello. మా అత్తయ్య on the right hand side, my mummy on the left hand side. So we are off to Kamareddy. Sunday వస్తే దర్శనం బియ్యం పోయి బియ్యం కలిపి వేయించింది. Last week was the only exceptional Sunday where it was because newly married kada mokkulu birthday వచ్చినందుకు it was an exception where we did not go to a temple, though it was a Sunday, but otherwise most of the Sundays have been temples only, which is okay. We'll see you in Kamareddy, Kalabhairava. సో 120 కిలోమీటర్స్ డ్రైవ్ తర్వాత టెంపుల్ రీచ్ అయ్యాము. పార్కింగ్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉండే, పెద్ద టెంపుల్ అయినా పార్కింగ్ అవైలబిలిటీ ఉండే అక్కడ. సో అక్కడే పార్క్ చేసుకొని తర్వాత ఏం చెప్పారంటే వెనకాల బావి ఉంది, అభిషేకంకి నీళ్లు తీసుకొని అక్కడ స్నానం చేయాలి అని చెప్పారు. ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం వినిక్వనన్మనోజ్ఞేవ కింకిరీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे. रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदं श्रमोक्षणं काशिकापुराधिनाथ कालभैरवं भजे. అందులో కాలభైరవ టెంపుల్ ఇది ఎంత పాతది, ఎందుకంటే ఈ కట్టకం చూస్తే మాత్రం చాలా పాతది అండి. విక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాజ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరసి. మరి తెలంగాణలోనే అతి ప్రాచీనమైనటువంటి కాలభైరవ దేవాలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశ చరిత్రలోనే కాలభైరవ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఆలయం అంటూ స్వయంభూగా చెప్పబడినటువంటి ఆలయము ఈశనపల్లి గ్రామంలో రామారెడ్డి మండలి ఈశనపల్లి కామారెడ్డి జిల్లాలో వెలిసినటువంటి కాలభైరవ ఆలయంగా చెప్పుకోవచ్చు. మరి ఇది అతి పురాతనమైనటువంటిది, ప్రతిష్ఠించినట్టు కానీ మరి మళ్ళీ పునశ్చరణ చేసినట్టు కానీ మళ్ళీ ఎటువంటి ఆధారాలు ఏం లేవు. ఇది స్వయంభూగా చెప్పడం జరిగింది. మరి స్వామివారికి బహుళ అష్టమి రోజున, స్వామివారికి ఇష్టమైన రోజు బహుళ అష్టమి, అమావాస్య, శనివారము, ఆదివారం రోజున స్వామివారి దగ్గరకు వచ్చి మరి మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ, శత్రుబాధలు, రుణబాధలు, సమస్యలు ఉన్న వాళ్ళు బహుళ అష్టమి రోజు పౌర్ణమి అయినాక 8వ రోజు స్వామివారిని దర్శించుకొని మరి కూష్మాండ దీపము, గుమ్మడికాయ దీపం పెడితే మీ సర్వ పాపాలు, సర్వ దోషాలు పోతాయి. అదేవిధంగా శత్రుబాధలు, మరి శని ప్రభావము కూడా కాలభైరవుని దర్శించడం వల్ల వెళ్తుంది. ఇది అతి ప్రాచీనమైనటువంటి కాలభైరవ దేవాలయము. మరి సమస్యలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని నిత్యం ఒక 41 days పఠిస్తే మరి సర్వ రోగాలు కానీ, సర్వ దుఃఖాలు, సర్వ శత్రుబాధలు కూడా పోతాయి. కావున కాలభైరవ స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనగలరని మా యొక్క మనవి. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ హ్యూమంగస్ కాలభైరవ టెంపుల్, ఇది ఇండియాలోనే ఫస్ట్ స్వయంభు కాలభైరవ టెంపుల్ అంట. ఇన్ సైజ్ ఆల్సో ఇంత పెద్ద కాలభైరవ టెంపుల్ కాశీలో, కాశ్మీర్లో ఇది మాత్రమే అని చెప్తున్నాడు పంతులు గారు. అది కాకుండా మనకి ఇక్కడ దీపారాధన చేయడానికి మెయిన్ గేట్ ఆపోజిట్ లో గుమ్మడికాయ దీపం అని చెప్పి ఒక ప్యాకేజ్ అమ్ముతున్నారు. 150 రూపీస్కి ఎండ్ టు ఎండ్ ఉంటుంది. మనం ఇంట్లో నుండి బియ్యము, బట్టలు తీసుకొచ్చే అవసరం లేదు. దీపారాధనకు మాత్రం అది తీసుకునేస్తే అయిపోతుంది.
అది కాకుండా దీపారాధన కాకుండా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ పూజ ఇస్ అభిషేకం. అభిషేకానికి మాత్రం మనము గుడి వెనక ఉన్న బావిలో నుండి నీళ్లు తోడుకొని 5 బకెట్లు మన పై నుండి పోసుకొని మళ్ళీ అదే వాటర్ ఒక బిందెలో తీసుకొని వచ్చి ఆ వాటర్తో అభిషేకం చేయాలంట. దానికి మాత్రం ఇఫ్ ఇంట్రెస్టెడ్ బాయ్స్ గెట్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ట్రెడిషనల్ వేర్, ధోతి, కుర్తా ఆర్ ఎనీథింగ్, ఎనీ విచ్ వేస్ మీరు ఏం తెచ్చుకున్నా అని ధోతి తప్ప పైన మాత్రము బేర్ చెస్ట్ తోనే లోపలికి గర్భగుడిలోకి రావాలంటారు. షర్ట్, కుర్తా ఏది ఉన్నా ఎంత ట్రెడిషనల్ ఉన్నా అని వేసుకొని రావద్దు, అది తీసేసి మాత్రమే లోపలికి వెళ్ళాలా గర్ల్స్. బికాజ్ తడి బట్టలతో రావాలా. ఇఫ్ యూ కెన్ గెట్ 1 extra pair of clothing that you are comfortable in, that will be good if you want to do that abhishekam. So this is what it is, Kala Bhairava temple importance and darshanam details. It was really good. We are done with darshanam. Now we are heading back to lunch. Dani tarvata home, sweet home. Thank you.